హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయోమెడికల్ అనే ఇంజనీరింగ్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్లో మనం బోత్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్స్ పైన చదువుకుంటాం. ఈ కోర్స్ చదివిన వారికి 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే మాదిరి ఇందులో హార్డ్ వర్క్ అండ్ టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ కోర్స్లో ఆపర్చునిటీస్ గురించి చెప్పాలంటే క్రియేట్ మెడికల్ డివైసెస్, ఇంప్రూవ్ టెక్నాలజీ, ప్రొఫెసర్, రీసెర్చర్ అండ్ ఆల్సో ఈ కోర్స్ అనేది మోరల్ అండ్ ఎథికల్గా ఉంటుంది. ఈ బయోమెడికల్ ఇంజనీర్స్ గురించి చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలొకేషన్ ఆఫ్ కోర్ రిసోర్సెస్, రీసెర్చ్ ఆన్ మిక్స్డ్ కంటెంట్, యానిమల్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ క్లినికల్ ట్రయల్స్ ఫర్ న్యూ మెడికల్ డివైజెస్ లాంటివి అన్నీ ఇన్వెంటెడ్ చేసేది అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఈ బయోమెడికల్ ఇంజనీర్సే. సో ఈ బయోమెడికల్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, అలాగే మంచి గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్లో మ్యాథ్స్ స్కిల్ అనేది మెయిన్ రోల్ని లీడ్ చేస్తుంది. ఈ స్కిల్ అనేది మెడికల్ ఫీల్డ్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో బయోమెడికల్ ల్యాబ్ టెక్నిక్స్, ఎక్స్పెరిమెంటింగ్ డిజైన్, ఇందులో మనకు డిజిటల్ స్కిల్స్ అండ్ డేటా హ్యాండిలింగ్ ఉంటుంది. సో బయో ఇంజనీర్స్ ఫోకస్ అనేది ఫుల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, న్యూ డివైజెస్, ఎక్విప్మెంట్స్ ఫర్ ఇంప్రూవింగ్ హ్యూమన్ హెల్త్, ఇలాంటి వాటిపైనే ఈ కోర్స్ని మనం చదువుకుంటాం. ఇందుకోసమే ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది హై డిమాండ్ అండ్ మంచి స్కోప్ ఉండే కోర్స్. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఐటీ సైడ్ కూడా మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ కావాలో చూద్దాం. ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది లేకుండా 10th అండ్ 12th కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 12thలో అబోవ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, బయాలజీ అండ్ ప్యూర్ సైన్స్ సబ్జెక్ట్సే మెయిన్గా ఉండాలి. ఇక కోర్స్ డ్యూరేషన్ గురించి చూద్దాం. ఇది 4 years ఉంటుంది. పర్ ఇయర్కి యావరేజ్గా 1 lakh నుంచి 1,80,000 వరకు ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లలో జాబ్స్ అనేటివి ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లలో చూసామంటే జాన్ అండ్ జాన్, కేఎల్ఎస్ మార్టిన్, ఫిలిప్స్ హెల్త్ కేర్, శాంసంగ్ హెల్త్ కేర్, ఇలాంటి చాలా కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ ఫీల్డ్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, అసెంచర్ లాంటి టాప్ మోస్ట్ కంపెనీలలో జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి. వీళ్ళు పర్ ఇయర్కి 5 నుంచి 8 lakhs వరకు శాలరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ సైడ్ చూసామంటే ఇస్రో, ఐఏఎస్, డిఆర్ఓ ఇలాంటి వాటిలలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్, ల్యాబ్స్, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్, క్లినిక్స్లలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళు 5 నుంచి 10 lakhs వరకు శాలరీని పర్ ఇయర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.